ఈ వీడియోలో నేను మీకు ఒక ఎంఎన్సి ఇంటర్వ్యూలో అడిగినటువంటి ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్లో ఒక బిగినర్ ఆన్సర్ ఎలా చెప్పారు, అదే ఒక ఎంఎన్సి కంపెనీస్ ఈ క్వైరీకి అంటే ఈ టేబుల్కి వాళ్ళు అడిగినటువంటి క్వైరీకి సొల్యూషన్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు, అదే బిగినర్ క్వైరీస్ ఎలా ఉంటాయి, అలాగే ప్రొఫెషనల్ క్వైరీస్ ఎలా ఉంటాయి, అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దీని క్వైరీ ఎలా డిజైన్ చేస్తారు, బిగినర్ క్వైరీకి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ క్వైరీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, నెక్స్ట్ అలాగే ఎంఎన్సి ఇంటర్వ్యూస్లో ఎంఎన్సి కంపెనీస్ ఎలాంటి సొల్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తాయి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ దిస్ ఈజ్ వన్ ఎంప్లాయీస్ టేబుల్. ఈ ఎంప్లాయీస్ టేబుల్లో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు 4 కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ. ఇప్పుడు ఈ టేబుల్లో ఎంఎన్సి ఇంటర్వ్యూస్లో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ఎంప్లాయీస్ హూజ్ శాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ ద యావరేజ్ శాలరీ ఆఫ్ దేర్ డిపార్ట్మెంట్. ఈ క్వైరీకి ఒక బిగినర్ సొల్యూషన్ ఎలా ఉంటుంది, ఒక ప్రొఫెషనల్ యొక్క సొల్యూషన్ ఎలా ఉంటుంది, నేను మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ టేబుల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం MySQLలో క్రియేట్ చేద్దాము. దానికి ఫస్ట్ మనం క్రియేట్ టేబుల్ కమాండ్ యూజ్ చేద్దాం. కమాండ్ ఎలా రాయాలి, క్రియేట్ టేబుల్ ఎంప్లాయీస్. దిస్ ఈజ్ ద టేబుల్ నేమ్. నెక్స్ట్ కాలమ్స్ ఏంటమ్మా, ఎంప్లాయీ ఐడి ఇంటీజర్, నెక్స్ట్ ప్రైమరీ కీ. దిస్ ఈజ్ ఫస్ట్ కాలమ్. ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నేమ్ varchar size 50. next one is department, department varchar, varchar size 30. next one is salary integer, salary integer. This is the table. Okay na? What are the columns? Employees table, employee ID integer primary key, ఎంప్లాయీ నేమ్ varchar 50, డిపార్ట్మెంట్ varchar 30, శాలరీ ఇంటీజర్. ఫస్ట్ మనం ఈ టేబుల్ని క్రియేట్ చేద్దామా? రైట్. ఫస్ట్ మనం MySQLలోకి వెళ్ళి ఈ టేబుల్ని ఫస్ట్ మనం క్రియేట్ చేద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ టేబుల్ క్రియేట్ చేసాము. ఇప్పుడు ఒకసారి ఈ టేబుల్ని మనం రన్ చేద్దామా? రైట్. మీరు అబ్జర్వ్ చేస్తే టేబుల్ అన్నది క్రియేట్ అయింది. ఒకసారి ఇప్పుడు ఇందులో మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేద్దామా? రైట్. ఇప్పుడు వాల్యూస్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అంటే చూడండి, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్. కాలమ్స్ నేమ్స్ ఏంటి, ఎంప్లాయీ ఐడి, నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్, నెక్స్ట్ డిపార్ట్మెంట్ కామా శాలరీ. దీస్ ఆర్ ద కాలమ్స్ నేమ్స్ వాల్యూస్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 101, నెక్స్ట్ వన్ ఈజ్ రవి ఎంప్లాయీ నేమ్, నెక్స్ట్ వన్ ఈజ్ ఐటీ, ఓకేనా, డిపార్ట్మెంట్, నెక్స్ట్ 60,000. ఓకేనా? దిస్ ఈజ్ ద నెక్స్ట్ రో. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ రో ఇన్సర్ట్ చేద్దామా? 102, నేమ్ ఈజ్ అనిత, నెక్స్ట్ హెచ్ఆర్, నెక్స్ట్ శాలరీ ఈజ్ 45,000. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక రో ఇన్సర్ట్ చేద్దామా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 103, ఓకే, నెక్స్ట్ నేమ్ ఈజ్ కిరణ్, name is Kiran, next department is IT. What is the department? Department is IT. The salary is 80,000. నెక్స్ట్ ఇంకొక రో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 104, నెక్స్ట్ మీనా, నెక్స్ట్ డిపార్ట్మెంట్ నేమ్ ఈజ్ ఫైనాన్స్, నెక్స్ట్ శాలరీ ఈజ్ 70,000. నెక్స్ట్ ఇంకొక రో చూడండి అమ్మా, 105, నెక్స్ట్ సురేష్, ఓకేనా, సురేష్, నెక్స్ట్ డిపార్ట్మెంట్ నేమ్ ఈజ్ ఐటీ, నెక్స్ట్ శాలరీ ఈజ్ 80,000. ఓకేనా? దీస్ ఆర్ ద రోస్. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ రోస్ని ఈ టేబుల్లో ఇన్సర్ట్ చేద్దామా? రైట్. ఈ రోస్ని టేబుల్లో ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ మనం రన్ చేద్దామా? ఈ వాల్యూస్ అన్ని ఇన్సర్ట్ అయ్యాయి. ఒకసారి మనం టేబుల్ క్రియేట్ అయిందో చూద్దామా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఇప్పుడు ఒకసారి రన్ చేయండి. మీకు ఈ టేబుల్ అనేది క్రియేట్ అయింది.
ఓకేనా రైట్. సో ఇప్పుడు వీళ్ళు అడిగినటువంటి క్వైరీ ఏంటి ఒక్కసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, సో వాట్ ఈస్ ద క్వైరీ హియర్? సో ద క్వైరీ ఈజ్, చూడండి ఒకసారి, సో ఫైండ్ ఎంప్లాయీస్ హూస్ సాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ ద యావరేజ్ సాలరీ ఆఫ్ దేర్ డిపార్ట్మెంట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఒక ఫ్రెషర్ అప్రోచ్ అంటే ఒక బిగినర్ సొల్యూషన్ ఎలా ఉంటుంది అంటే చూడండి, సో దిస్ ఇస్ ద బిగినర్ ఆన్సర్. దట్ మీన్స్ ఒక ఫ్రెషర్ ఆన్సర్ ఎలా ఉంటుంది అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఈ. ఓకే, వేర్ salary is greater than select average salary. Okay, from employees where department is equal to E dot department. Okay na, right. So this is the table. సో ఇప్పుడు ఒకసారి మనం రన్ చేద్దామా ఈ క్వైరీని. ఈ క్వైరీ రన్ చేస్తే ఇప్పుడు నాకు ఏంటి క్వశ్చన్ ఒకసారి చూడండి, హూస్ శాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ యావరేజ్ శాలరీ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సో నాకు ఇప్పుడు ఎంప్లాయీస్ శాలరీ వస్తుంది. ఎవరి శాలరీ అయితే యావరేజ్ శాలరీ కన్నా గ్రేటర్ ఉందో ఆ ఎంప్లాయీస్ నేమ్స్ అని డిస్ప్లే అవుతాయి. ఒకసారి క్వైరీని మనం ఎగ్జిక్యూట్ చేద్దామా, రైట్. సో ఇప్పుడు ఒకసారి క్వైరీని రన్ చేయండి. So if I execute this query, what is the answer I got? So 103, employee name Kiran, department IT, salary 80,000. అలాగే employee ID 105, employee name Suresh, department IT, salary 80,000. సో నాకు ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ యొక్క శాలరీ అంటే ఈ 2 ఎంప్లాయీస్ యొక్క శాలరీ యావరేజ్ శాలరీ కన్నా నాకు హైయెస్ట్ ఉంది. ఓకేనా, రైట్. సో సార్ ఇప్పుడు ఈ క్వైరీలో ఏమైనా రాంగ్ ఉందా? క్వైరీ కరెక్టే, క్వైరీలో ఎలాంటి రాంగ్ లేదు. నెక్స్ట్ మీకు అవుట్పుట్ కూడా డిస్ప్లే అయింది. కానీ ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వైరీలో ఈ ఫ్రెషర్స్ ఏం యూజ్ చేస్తారంటే కోరిలేటెడ్ సబ్ క్వైరీస్ యూజ్ చేస్తారు. ఈ సబ్ క్వైరీస్ ఏం చేస్తాయి అంటే యావరేజ్ శాలరీ క్యాలిక్యులేట్ చేస్తాయి. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇక్కడ మనం యావరేజ్ శాలరీ క్యాలిక్యులేట్ చేసాము. ఈ యావరేజ్ శాలరీని మనం ఏం చేసాము అంటే వీ హ్యావ్ కంపేర్ ఇట్ విత్ ద టోటల్ ఎంప్లాయీస్ శాలరీ. సో ఇప్పుడు టేబుల్లో ఉన్న ఎవ్రీ ఎంప్లాయీ శాలరీతో ఈ యావరేజ్ శాలరీ మనం కంపేర్ చేసాము. కంపేర్ చేసి ఎవరి యావరేజ్ శాలరీ టోటల్ మనకి ఎంప్లాయీస్ శాలరీ యావరేజ్ శాలరీ కన్నా గ్రేటర్ దెన్ ఉందో ఆ ఎంప్లాయీస్ నేమ్స్ మనకి డిస్ప్లే అయ్యాయి. దీనివల్ల మనకు వచ్చేటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ క్వైరీ మనకి రీక్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. ప్రతిసారి కూడా యావరేజ్ శాలరీ మల్టిపుల్ టైమ్స్ని రీక్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల మనకి ఎఫిషియన్సీ రెడ్యూస్ అవుతుంది. అలాగే ఈ క్వైరీస్ మనకి ఇంటర్వ్యూస్లో పెద్దగా ప్రిఫర్ చేయరు ఈ టైప్ ఆఫ్ క్వైరీస్. మరి దీనికి మనం అంటే ఇప్పుడు ఎంఎన్సీ ఇంటర్వ్యూస్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాయి అంటే చూడండి, వాట్ కంపెనీస్ ఎక్స్పెక్ట్. సో వాట్ కంపెనీస్ ఎక్స్పెక్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాయి అంటే ఇదే క్వైరీ ఎలా రాయాలి అంటే సెలెక్ట్ ఈ డాట్ ఎంప్లాయీ ఐడి కామా ఈ డాట్ ఎంప్లాయీ నేమ్ కామా ఈ డాట్ డిపార్ట్మెంట్ కామా ఈ డాట్ శాలరీ. సో ఈ డాట్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఈ జాయిన్ ఏం చేద్దామంటే సెలెక్ట్ డిపార్ట్మెంట్ కామా యావరేజ్ శాలరీ యాజ్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్ గ్రూప్ బై డిపార్ట్మెంట్. సో గ్రూప్ బై డిపార్ట్మెంట్ D on E dot department is equal to D dot department. So this is the query. So sir ఇప్పుడు ఈ క్వైరీ ఏం చేస్తుంది, ఇక్కడ మనం కండిషన్ కూడా రాయాలి. ఎలా రాద్దాము, వేర్ E dot salary
greater than D dot average salary. D dot D underscore average salary. ఓకేనా? సో ఒక్కసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వైరీ ఏం చేస్తుంది అంటే, సో ఇన్ దిస్ క్వైరీ వీ హ్యావ్ యూజ్డ్ గ్రూప్ బై క్లాజ్. ఇక్కడ మనం ఏం యూజ్ చేసాము? గ్రూప్ బై క్లాజ్ యూజ్ చేసాము. సో ఇప్పుడు మనం గ్రూప్ బై క్లాజ్ యూజ్ చేసి ఫస్ట్ మనం ఏం చేసాము? వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ ద యావరేజ్ శాలరీ పర్ డిపార్ట్మెంట్. సో పర్ డిపార్ట్మెంట్ మన యావరేజ్ శాలరీ క్యాలిక్యులేట్ చేసి, ఓకేనా, సో ఆ యావరేజ్ శాలరీని మనం ఏం చేసాము? వీ జాయిన్ దిస్ రిజల్ట్ విత్ ద ఎంప్లాయీస్ టేబుల్. ఎంప్లాయీస్ టేబుల్తో ఆ రిజల్ట్ని జాయిన్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు మనం వీ హ్యావ్ ఫిల్టర్డ్ ద ఎంప్లాయీస్ whose salary is higher than the departmental average. సో ఇప్పుడు దాన్ని యూజ్ చేసి మనం ఫిల్టర్ చేసాము. ఎవరి శాలరీ అయితే డిపార్ట్మెంటల్ యావరేజ్ కన్నా హయ్యెస్ట్ ఉందో ఆ యొక్క ఎంప్లాయీస్ని మనం ఫిల్టర్ చేసాం. సో ఇప్పుడు ఈ క్వైరీని మనం రన్ చేద్దామా? రైట్. సో ఇప్పుడు ఈ క్వైరీని కనుక మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు ఒకసారి చూడండి. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ వీ విల్ గెట్ సేమ్ అవుట్పుట్. మీకు అవుట్పుట్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు, కానీ రైటింగ్ స్టైల్లోనే డిఫరెంట్. సో మీరు ఇలాంటి క్వైరీస్ రాసినప్పుడు బెటర్ మనం ఏ వేలో రాయాలి? ఈ వే కన్నా ఈ వేలో కనుక మీరు క్వైరీ రాస్తే కంపెనీస్లో మీరు ఈజీగా సెలెక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.